ఆఖరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ అదరగొట్టింది. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లే ఆఫ్స్ చేరుకున్న పంజాబ్ 5 సార్ల ఛాంపియన్ ముంబై ఇండియన్ కి చెక్ పెట్టింది. దీంతో టాప్ 2 ప్లేస్ ని ఖాయం చేసుకుని క్వాలిఫైయర్ మ్యాచ్ 1 కి అర్హత సాధించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ పటిష్టమైన ముంబై ఇండియన్స్ కు షాక్ ఇచ్చింది. జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్లో ముంబైపై 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో పర్వాలేదనిపించిన పంజాబ్ బ్యాటింగ్ చెలరేగిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ జోస్ ఇంగ్లీష్ 73 రన్స్, యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యా 62 రన్స్ తో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. చేసింగ్ లో పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి గెలిచింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ ప్రభుసిమ్రాన్ సింగ్ 13 పరుగుల వద్ద అవుట్ కావడంతో పంజాబ్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముంబై బౌలర్లు చెలరేగడంతో పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగుల డీసెంట్ స్కోర్ చేసింది. ఈ దశలో జోస్ ఇంగ్లీష్, ప్రియాంష్ ఆర్యా పంజాబ్ జట్టును నిలబెట్టారు. ముందుగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ పవర్ ప్లే తర్వాత ఒక్కసారిగా జులు విదిలించారు. దీంతో 10 ఓవర్లలోనే పంజాబ్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్ట చేజింగ్ దిశగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో 12 ఓవర్లో ఇంగ్లీష్ 29 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ చివరి బంతికి బౌండరీ కొట్టి ఆర్యా 29 బంతుల్లో 50 మార్క్ అందుకున్నాడు. వీరిద్దరు క్రేజ్లో కుదురుకోవడంతో మ్యాచ్ పూర్తిగా పంజాబ్ చేతుల్లోకి వచ్చింది. ఎట్టకేలకు శాంట్నర్ ఈ జోడీని 15 ఓవర్ తొలి బంతికి విడగొట్టాడు. రెండో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఆర్యా 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఇంగ్లీష్ అవుటైన చివరిలో శ్రేయస్ అయ్యర్ 26 రన్స్ చేసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 57 రన్స్ తో మరోసారి ముంబైకి ఆపద్బాంధవుడయ్యాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సన్, విజయ్ కుమార్ వైశ్యుక్, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. హరిప్రీత్ బ్రార్ కు 1 వికెట్ దక్కింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇన్నింగ్స్ ను ఆచితూచి ఆరంభించింది. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ ఫస్ట్ వికెట్ కు 45 రన్స్ జోడించారు. తర్వాత ఇద్దరు అవుట్ అయ్యారు. నెక్స్ట్ క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత తిలక్ వర్మ 1 పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. క్రీజులోకి రాగానే 4 సిక్సర్ వేసి ఊపు కనిపించిన విల్ జాక్స్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓవైపు వికెట్లు పడుతున్న మరో ఎండ్లో సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి స్వల్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో నమన్ తీర్ కూడా బ్యాట్ జలిపించడంతో ముంబై 180 పరుగుల మార్క్ చేరుకుంది.